Dear friends, it's a joy to see you. ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. And together we're going to rejoice at the blessing of God today. ఈ రోజు దేవుడు అనుగ్రహించబోయే ఆశీర్వాదాలు తీసుకొని మనం కలిసి సంతోషించుదాం. Let's see what the Lord is promising from Jeremiah 31:14. ఇర్మియా గ్రంథము 31:14 దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడో చూద్దాం. I will satisfy the priests with abundance, ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, and my people will be filled with my bounty. నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నందుదురు. Such an abundance and a bountiful blessing is coming. ఇలాంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. If you see 1 Peter 2:9, మొదటి పేతురు 2:9 God calls us His royal priesthood, దేవుడు మనలను తన రాజులను యాజకులుగా పిలుస్తూ ఉన్నాడు. His chosen people belonging to Him, ఏర్పరచబడిన వంశమును దేవుని సొత్తై ఉన్నాం, who sing His praises. ఆయనను స్తుతించేటువంటి వారు. You are such royal priesthood of God మీరు ఇలాగున రాజులను యాజక సమూహంగా ఉన్నారు, because you've chosen Him and you've clinged on to Him. మీరు ఆయనను ఎన్నుకున్నారు, ఆయనను హత్తుకొని ఉన్నారు. To such people the Lord is so pleased అలాంటి వారిని చూసి దేవుడు చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. and fills them with His bountiful blessing, with His abundance. ఆయన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములతో మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. Some people say this is your fate. కొంతమంది అంటారు ఇది మీ యొక్క తలరాత అంటారు. Your fate is to be doomed like this. మీ తలరాత ఇలాగనే ఉంది, ఇలా చేయకండి అంటారు. But your fate, says the Lord, is to be abundantly blessed by Him. అయితే మీ తలరాత ఏంటో తెలుసా? దేవుని ద్వారా సమృద్ధిగా మీరు దీవించబడాలి. Amen. ఆమేన్. That will be your final fate. అది మన యొక్క చివరి తలరాత. Look at Jacob. యాకోబుని చూడండి. The Lord, when he was going through so much loneliness and trouble, యాకోబు ఒంటరిగా అనేకమైనటువంటి సమస్యల గుండా వెలుచు ఉన్నప్పుడు, when he relied upon the Lord and looked up to Him, ఆయన వైపు చూసి ఆయనను హత్తుకున్నప్పుడు, the Lord said, I will make you like the dust of the earth. నీ సంతానమును ఇసుక రేణువులలో దీవిస్తాను. Your descendants will increase like the dust of the earth. ఈ భూమి మీద ఇసుక రేణువులే నీ యొక్క సంతతిని విస్తరింపజేస్తాను. I will give you this land, ఈ భూమిని నీకు ఇస్తాను. and you will increase to the north, to the south, to the east and the west. నువ్వు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు వ్యాపించెదవు. Such a mighty blessing. అలాంటి విలువైన ఆశీర్వాదాలు ఇస్తాను. And today we see that from Jacob, the entire generation of Israel is blessing the world. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం కదా, యాకోబు ద్వారా ఇశ్రాయేలు సంతతి అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా దీవించబడిందో. Amen. ఆమేన్. Such a blessing is coming. అలాంటి ఆశీర్వాదాలు వస్తున్నాయి. That is going to be a final abundant place the Lord is going to bring you to. ఇలాంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. So don't worry about the troubles of today. ఈ రోజున శ్రమల గురించి మీరు భయపడకండి. Let's cling on closely to the hand of God. దేవుని యొక్క హస్తములకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. Loving Lord, ప్రేమగలిగిన తండ్రి, I'm lonely today. నేను ఈ రోజు ఒంటరిగా ఉన్నాను. I'm depressed today. నేను ఒత్తిడికి లోనవుతున్నాను. I don't see a way to rise up in my life, Lord. నా జీవితంలో పైకి రాలేకపోతూ ఉన్నాను తండ్రి. Listen to your child's prayer like this. మీ పిల్లల యొక్క ప్రార్థన మీరు వినండి ప్రభువా. They're clinging on to you for their hope. వారు నిరీక్షణ కలిగి మిమ్మల్ని హత్తుకొని ఉన్నారు. They have chosen you, Lord, దేవా, వారు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నారు. because you have chosen and dragged them to you. వారిని మీరు ఏర్పరచుకొని వారిని మీ వద్దకు లాక్కున్నారు కాబట్టి Honor their commitment to you. వారి సమర్పణను మీరు ఘనపరచండి. Right now, love them and bless them, Lord. తండ్రి, ఇప్పుడే వారిని ప్రేమించి వారిని దీవించండి. You've spoken that you will fill us with abundance, సమృద్ధి కలిగి వారిని ఆశీర్వదిస్తానని వారితో మాట్లాడావు. with your bountiful blessing. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు Let that reward come upon them. వారికి బహుమానం వచ్చునుగాక. Let it overflow in their life. తండ్రి, వారి జీవితంలో పొంగి ప్రవహించునుగాక. Lord, unexpected showers of blessing come in search of them. ప్రభువా, తెలియనటువంటి ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించబడునుగాక. Let their days of trouble end today. వారి శ్రమ దినములు ఇంతటితో ముగించబడునుగాక. We glorify you, Lord. మిమ్మల్ని మహింపరుస్తున్నాను తండ్రి, In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. Dear friends, may the Lord bless you according to this promise. నా ప్రియ స్నేహితులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాడు. And I'm so glad to celebrate my sister Stella Ramola's birthday today. ఈ రోజు మా యొక్క సహోదరి స్టెల్లా రమోల యొక్క జన్మదినాన్ని కొనియాడుచూ ఉన్నాము. I'm sure you love her and are praying for her. నాకు తెలుసు ఆమెను మీరు ప్రేమిస్తున్నారు, ఆమె కోసం ప్రార్థిస్తున్నారు. Remember her and pray for her and her family, and especially her little daughter Bethany on this birthday to be మీరు blessed. ఆమెను జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆమె యొక్క కుమార్తె బెతనిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. God bless you. దేవుడు దీవించునుగాక.
We, the Dinakaran family, are coming to the city of Rajamundry in Andhra Pradesh to pray for you as a family. దినకరన్ కుటుంబ సభ్యులుగా మేము మీ నిమిత్తమై ప్రార్థన చేయుటకై కుటుంబ సమేతముగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వచ్చేస్తున్నాము. Please come and receive Jesus and experience His supernatural power. దయచేసి రండి, యేసును స్వీకరించండి, ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి. నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయని ఈ రోజు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఎవరో తాకినట్టు అనిపించింది. Even now boils and growths are being healed. గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు. Receive the touch of God. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న Allergies స్పర్శ. are leaving you right now. అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ ఉంది. తేలిక అనిపించింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంత మంట, దురద, ఒళ్ళంతా దురద. The hand is totally healed. Totally healed. పూర్తిగా బాగైపోయిందండి. We will pray together for Jesus to do miracles in your home. యేసు మీ యొక్క గృహముల అద్భుత కార్యములు చేయ నిమిత్తమై మనము కలిసి ప్రార్థన చేయుదము. In your business, మీ యొక్క వ్యాపారములోను, in your studies, మీ విద్యాభ్యాసములోను, in your mission in society and in the nation. సామాజికముగాను దేశీయముగాను మీరు నిర్వహిస్తున్న పనిలోను. So come to experience Jesus these 3 days. ఈ 3 దినముల పాటు యేసును అనుభూతి చెంది నిమిత్తమై దయచేసి రండి. స్థలము మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్, మోరంపూడి, రాజమండ్రి. ఫిబ్రవరి నెల 13, 14 మరియు 15వ తేదీలలో ప్రతి సాయంకాలమున 6 గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు యేసయ్య ప్రార్థనా పండుగలలో Come and experience Jesus in the prayer festival of Jesus. ఈ యొక్క యేసయ్య ప్రార్థనా పండుగల సభలకు రండి, యేసును అనుభూతి చెందండి. We thank our beloved Bishop John Lazarus and the entire Rock Church family from all cities have arranged this meeting. ఈ సభలను నిర్వహించుచూ ఉన్న ప్రియులు బిషప్ జాన్ లాజరస్ గారికి వివిధ నగరములకు సంబంధించిన రాక్ సంఘముల కుటుంబములకు వందనములు చెల్లిస్తున్నాం.